నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. న్యూస్ ఛానల్స్ ఓపెన్ చేసినా, లేదంటే యూట్యూబ్ ఛానల్స్ మనం ఓపెన్ చేసినా, మన కళ్ళకి కట్టినట్టు కొన్ని కనిపిస్తూ ఉంటుంటాయి. భర్త అడ్డంగా దొరికిపోయాడని భార్య లైవ్‌లో చూపించడం తన్నటాలు, లేదు అంటే కొన్ని స్టేటస్‌లు చూసినా, అసలు సోషల్ మీడియా ఎలా అయిపోయిందంటే, ఒక ఇన్ఫర్మేషన్ కంటెంట్ నుంచి ఒక అట్రాక్షన్ కంటెంట్ వైపు, లేదంటే ఇదేదో చూడాలి అన్న క్యూరియాసిటీ క్రియేట్ చేసేలాగా చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. అసలు ఏ విధంగా చూడాలి ఇట్లాంటి ఇన్సిడెంట్స్‌ని? ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ పాయింట్ ఏంటి అని అడిగినప్పుడు, మేము కలిసి ఉండాలనుకుంటున్నాము. నా భర్త నాకు కావాలని మాట్లాడుతూ ఉంటుంటారు. మరి ఇంత రప్చర్ జరుగుతుంది కదా! జీవితంలో ముందుకెళ్ళే ప్రాసెస్‌లో ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అంటారు? వీటి గురించి మనం మాట్లాడొచ్చు. అసలు ఇవాళ ఇది నిజంగా మాట్లాడాల్సిన టాపిక్ ఉషా. ఎందుకంటే భార్యాభర్తలు అన్నాక పోనీ ఇన్ఫ్యాక్ట్ ఆ మ్యాటర్కి ఏ రిలేషన్షిప్లో అయినా, సో మనం ఇప్పుడు భార్యాభర్తల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీని వరకు చూసుకున్నా ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. అసలు గొడవలు, చిన్న చిన్న అలకలు, పోట్లాటలు లేకుండా ఒక రిలేషన్షిప్, ఒక భార్యాభర్తల బంధం ఉంటుంది అంటే అది అంటే ఇక అతిశయోక్తి లేకపోతే నమ్మశక్యం కానీ తప్పితే అసలు అది అసాధ్యం. చిన్నదో పెద్దదో ఒక మాట అనుకోవటం లేకపోతే విమర్శించటం అసలు ఇవన్నీ కామన్. బట్ దీనిలో ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. అంటే ఎట్లా గొడవలు పడతారు జనరల్గా పడాలి అంటే, భార్యాభర్తలు ఇద్దరు ఒక టీము, సిచ్యువేషన్ ఒక టీము, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి ఈ సమస్యని అనటంలో వీళ్ళకి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, దాని గురించి మాట్లాడుకోవచ్చు, ఆర్గ్యూ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ వీళ్ళిద్దరు అపోనెంట్స్ కాదు, ప్రాబ్లమ్ ఈజ్ ద అపోనెంట్ అని నేను చాలాసార్లు చెప్పాను. అర్థమైంది. ఇది ఒక రకం. ఇప్పుడు వీళ్ళకి ఈ మీడియాని అడ్డం పెట్టుకుని ఇప్పుడు ఎవరో నాకు ఒక వీడియో పంపించారు. దానిలో ఏంటంటే ఫైనల్గా అమ్మాయి ఏం చెప్పింది అంటే, నాకు నా భర్త కావాలంది. బట్ వీడియో అంతా మనం చూస్తే ఏంటంటే డిఫరెంట్గా, అంటే రెడ్ హ్యాండెడ్గా పట్టించి కొట్టేసి, అందరూ కలిపి కొట్టేసి, అతను చేసింది డెఫినెట్గా 100% తప్పే. బట్ నువ్వు కావాలనుకుంటున్నప్పుడు డీల్ చేయాల్సింది మీడియా ఎందుకు వచ్చింది మధ్యలో? ఇదొకటి. ఎవరికి ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు? ఇదొకటి. పోనీ ప్రూవ్ చేసి అతను వదిలించుకుందాం అనుకుంటున్నావా? లేదు, మళ్ళీ కావాలంటున్నావు. ఇప్పుడు ఇంత రచ్చ అయిపోయిన తర్వాత ఏ మొహం పెట్టుకుని అని అతను అనుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇంకొకళ్ళు చూస్తే స్టేటస్లు, నువ్వు అన్నావు స్టేటస్లు, ఈ స్టేటస్లు ఇంకా దరిద్రం. ఏంటంటే వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్పలేక ఆ వాక్యాలని, వాటి రిలేటెడ్ స్టేటస్ని పెడతారు. కరెక్ట్గా భార్య భర్తకో, భర్త భార్యకో అర్థం అవ్వాలని చెప్పి. ఇప్పుడు అంత అమాయకులు ఎవరు ఉంటారు? స్టేటస్ నీ భర్త ఒక్కళ్ళే, భార్య ఒక్కళ్ళే చూడరు కదా, అందరు చూస్తారు. చూసిన పెట్టింది భర్త కోసమో, భర్తని అంటే టార్గెట్గా చేసుకుని పెట్టిందే ఆ స్టేటస్, భార్యని టార్గెట్ చేసుకుని పెట్టిందే అని తెలవంది ఎవరికి? ఓన్లీ మీ భర్త భార్యో చూస్తారా? అందరు చూస్తారు. చూసినప్పుడు ఏమవుతుంది? నలుగురిలో ఇది. రేపొద్దున నువ్వు నీ భర్త కలుస్తారు. బట్ ఈ స్టేటస్ల ఎఫెక్టు, ఈ మీడియాల ఎఫెక్టు, ఈ వీడియోల ఎఫెక్టు, ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎఫెక్టు, ఇవన్నీ మీరిద్దరూ మర్చిపోతారా? ప్లస్ మీ ఇద్దరి మధ్య గొడవలు ఉంటే మీడియా ద్వారా పరిష్కరించుకోవటం ఏంటి? అయితే పెద్ద మనుషులతో పరిష్కరించుకోవాలి, తల్లిదండ్రులను పిలిచి పరిష్కరించుకోవాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ఉత్తమం మీ ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవాలి. కుదరకపోతే మాలాంటి వాళ్ళ దగ్గరికి రావాలి. అవునా? ఇది వదిలేసి ఇంకొకటి, ఇది ఒక రకం. ఇంకో రకం ఉంటారు, రోజు తన్నుకుంటూ అత్యద్భుతంగా అన్యోన్యంగా ఉన్నామని రీల్స్ పెడతా ఉంటారు. అది చూసి అసలు మన జీవితమే ఎలా ఏడ్చింది, అసలు అప్పారావు గారు, సుబ్బాయమ్మ గారు శుభ్రంగా కలిసి ఉన్నారు, లేకపోతే ఎక్స్ వై శుభ్రంగా బాగున్నారు, మన జీవితమే ఇలా తగలబడింది అని బాధతో లేకపోతే ఇబ్బంది పడుతూ ఇలాంటి వాళ్ళు ఇంత చేస్తే వాళ్ళని చూస్తే వాళ్ళ జీవితం ఏమో అంత అత్యద్భుతంగా ఉండదు. మీడియాలో అలా ప్రొజెక్ట్ చేస్తారు వాళ్ళు. అంటే ఏంటి, ఇన్స్టాగ్రామ్, అదేంటి ఫేస్బుక్ల్లో కానీ, వాళ్ళు వెళ్ళిన ప్లేసెస్ కానీ, వాళ్ళ బర్త్డేలకు విషెస్ కానీ, ఏదో అంటే చాలా అందంగా అన్యోన్యంగా అద్భుతంగా ఉన్నాం మేమని మీడియాలో ప్రొజెక్ట్ చేస్తారు. ఇది అనవసరమే, అది అనవసరమే. ఇప్పుడు మీరిద్దరూ హ్యాపీగా ఉన్నారు, ఇది అసలు ఒక 100 మందికి, 1000 మందికి, 1,00,000 మందికి తెలవాల్సిన అవసరం ఏముంది? నిజంగా నువ్వు మెచ్యూర్డ్గా ఆలోచిస్తే నీ లైఫ్ నీది. నువ్వు మలేషియా వెళ్తే ఏంటి, సింగపూర్ వెళ్తే ఏంటి, ఎక్కడికి వెళ్తే ఏంటి, ఓకే, 1-2 పెట్టుకోవటం, సరదాగా ఉండటం తప్పని నేను అంటలేదు. బట్ పెట్టుకున్న వాళ్ళు సరే పెట్టుకున్నారు, తన్నుకున్న వాళ్ళు సరే తన్నుకున్నారు. వీటి వల్ల
వాళ్ళకి మీ జీవితాల్లో ఏమవుతుంది అనే క్యూరియాసిటీని ఎందుకు క్రియేట్ క్రియేట్ ఎందుకు చేస్తున్నారు? రేపొద్దున పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు ఉంటారు, నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు భార్య తన్నిందో దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఎందుకు ఇలాగా అనుకునే వాళ్ళు ఉంటారు. అసలు వేరే వాళ్ళు ఏమనుకోవాలి మీ జీవితాల గురించి? మీకు ఉండాలి కదా క్లారిటీ, అవునా? మన జీవితంలో మనకున్న ఇబ్బందులు ఏంటి, మనం వాటిల్ని ఎట్లా పరిష్కరించుకోవాలి, మనం ఏం చెయ్యాలి, ఏం చేస్తే మేము కలిసి ఉండగలుగుతాం అనే ఆలోచన. వీళ్ళని ఎవరిని కదిలిచ్చు, మాకు విడిపోవాలని లేదు, మేము కలిసి ఉండాలనుకుంటున్నాం అంటారు. అంటే కలిసి ఉండాలని ఇంటెన్షన్ ఉన్న విధంగా నువ్వు బిహేవ్ చేస్తున్నావా? అది ఎక్కడా అది ఎక్కడా కనిపించదు. కనపడదు. ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ ఎలా కలిసి ఉంటారు? ఈ స్టేటస్లు ఇవన్నీ అవన్నీ అంటే గుచ్చటం, హర్ట్ చేయటం ఇవే కదా, అవునా? స్టేటస్ అన్నా ఒక రకం, తీసేస్తే 4 రోజులకు మర్చిపోతారు. ఇప్పుడు నలుగురు ముందు కొట్టి, నలుగురు ముందు అవమానించి, నలుగురు ముందల సంసారాన్ని అంతా బయటేసుకుని మళ్ళీ మన ప్యాచప్ అని అనుకోవాలంటే స్విచ్లు వేసినట్టు ఫీలింగ్స్ మారవు కదా భార్యకైనా భర్తకైనా. సో కొద్దిగా ఇంపల్సివ్నెస్. ఇంకొకటి, నువ్వు వద్దనుకున్నావా సరే, నువ్వు ఏదన్నా చెయ్యి, ఎగ్జాంపుల్గా నిలబడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ ఉన్న భర్తని రెడ్ హ్యాండెడ్గా పట్టించి నువ్వు వద్దనుకున్నావు అనుకో, ఓకే. అలాంటి వాళ్ళకి ఏంటంటే బుద్ధి ఓకే, చెప్పేలాగా బుద్ధి చెయ్యొచ్చు. చెప్పేలాగా చేయొచ్చు. బట్ నువ్వు కలిసి ఉండాలని ఇంటెన్షన్ ఉన్నప్పుడు రచ్చరచ్చ చేసుకుని కాదు నాకు కావాలి అని అంటే రెండిటికి అలైన్మెంట్ ఉండట్లేదు. అంటే నీ ఉద్దేశానికి నీ ప్రవర్తనకి పొంతన ఉండాలి కదా. ఏ విషయానికైనా ఉషా, ఇప్పుడు కట్టాలంటే ఒకలాగా చేయాలి, పడగొట్టాలంటే ఒకలాగా చేయాలి. నువ్వు పడగొట్టేవన్నీ చేసి నేను కడుతున్నాను, బిల్డ్ చేస్తున్నాను, రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుంటాను అంటే ఎట్లా? సో అందుకని మీడియాని వాడుకోవటంలో కూడా ఒక విజ్ఞత ఉండాలి. మీడియాని వాడుకోవచ్చు, సోషల్ మీడియాలో ఫొటోస్ పెట్టుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, దానికి ఓ లిమిట్ ఉండాలి. అలాగే సోషల్ మీడియాలో అన్యాయాన్ని ఎదిరించవచ్చు, మాట్లాడొచ్చు, నీకు జరిగిన దాన్ని ఎక్స్పోజ్ చేయొచ్చు. కానీ అది ఏ ఉద్దేశంతో చేస్తున్నావు అన్నదాన్ని బట్టి అది ఎంతవరకు చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది ఒక ఆలోచన, ఒక పాడు, ఒక పద్ధతి, ఒక ప్రాక్టికాలిటీ ఉండాలి, ఒక జరిగేలాగా ఉండాలి, నువ్వు అనుకున్నది జరిగేలాగా. ఏ రిలేషన్ అయినా సరే వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి కలిసి ఉండాలి అన్న భావన నిజంగా మనసులో ఉండుంటే అయితే పేరెంట్స్ హెల్ప్ లేదా స్టేషన్స్, న్యాయస్థానాలు న్యాయం ఉంటూ ఉంటుంది. అటువైపుగా వెళ్ళి సార్ట్ అవుట్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. లేదు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఇది చాలా పెద్ద తప్పు, ఇంకా నేను ఉండాలనుకోవట్లేదు అనుకున్నప్పుడు నువ్వు 10 మందికి ఇన్స్పిరేషన్ అయ్యేలా ఇలాంటివి అరికట్టొచ్చు. మనం ఈ విధంగా బుద్ధి చెప్పేలా మీడియాని వాడొచ్చు. కానీ జనాలకు ఒక క్యూరియాసిటీని కల్పించేసి, అటు యూట్యూబ్ ఛానల్స్లో చూసుకున్న చాలామంది యూట్యూబర్స్ చేసే పని కూడా ఇలాగే ఉంటూ ఉంటుంది. పర్సనల్ లైఫ్ అంతా పెట్టేస్తూ ఉంటుంటారు తీసుకొచ్చి, కామెంట్స్ ఏదైనా పెడితే మళ్ళీ ఒప్పుకోరు వాటికి. ఇప్పుడు పర్సనల్ లైఫ్ని నువ్వు బట్టబయలు చేసుకుని అందరికీ పుస్తకం తెరిచేశాక ఎవరిష్టం వచ్చిన కామెంట్ వాళ్ళు చేస్తారు. అది పబ్లిక్ ప్లాట్ఫామ్. మళ్ళీ నువ్వు ట్రోలింగ్కి గురవుతున్నాను, నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, ఇవన్నీ అనటానికి ఇంకా ఛాన్స్ లేదు. బికాస్ నువ్వే బహిరంగంగా అన్ని పరిచేసావు జీవితాన్ని. సో ఒక గుట్టు, ఒక మట్టు, ఒక అంటే బెట్టు అన్నీ ఉంచుకుని ఎలా సాల్వ్ చేసుకుని కలిసి ఉండాలి అనుకుంటే అది వేరే రకం. భర్త పెట్టే అదేంటి పోస్టులు భర్త పెట్టి, భార్య పెట్టే పోస్టులు భార్య పెట్టి, ఇద్దరూ కలిసి జనాలకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చి కానీ మేము కలిసి ఉంటామంటే, మీరు అన్నట్టుగానే రప్చర్ చేసుకుని రేపటి రోజున ప్యాచ్ అవ్వాలన్నప్పుడు వీటి ఇంపాక్ట్ పిల్లల పైన. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి, ఇప్పుడు తప్పకో మనసొప్పకో వేరే దారి లేకో కలిసి ఉండటం వేరు. నిజంగా మనస్పర్ధల్ని తుడిచేసి ఫ్రెష్గా ఇద్దరు ఏమన్నా మిస్టేక్స్ చేస్తే అవి ఏంటో తెలుసుకుని మళ్ళీ రిపీట్ అవ్వకుండా మేమిద్దరం కలిసి ఉంటాం, చక్కగా మాకు ఒకళ్ళకి మీద ఒకళ్ళకి ప్రేమ ఉంది, తప్పులు జరిగినాయి, తెలియకో చేసాము, వాటిని ఎలా కరెక్ట్ చేసుకుని ముందుకెళ్ళాలి అని ప్రేమతో, రెస్పెక్ట్తో, కమిట్మెంట్తో, ట్రస్ట్తో ముందుకెళ్ళటం అది వేరు. దానికి ఈ బహిరంగపరచటాలు, బట్టబయలు చేసుకోవటాలు, ప్రూఫ్లు ఇవన్నీ అవసరంలా. సంసారాలు చేసుకోవటానికి, చక్కగా కలిసి ఉండటానికి ప్రూఫ్లు ఏం అక్కర్లేదు. విడిపోవటానికి, విడగొట్టుకోవటానికి, వీటికి మనం చేసుకోవడానికి ప్రూఫ్స్ అనేవి అవసరం. ఎందుకంటే లీగల్గా నీకు డొమెస్టిక్ వైలెన్స్ ఉందా, నువ్వు ప్రూఫ్ చూపించాలి కోర్టుకి, అవునా?
మీ ఇద్దరికీ తెలిసినప్పుడు ఎవరి మనస్సాక్షి వాళ్ళకు ఉంటుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఉషా, ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అవునా, కలిసి ఉండటానికి మీ ఇద్దరు అండర్స్టాండింగ్, మీ ఇద్దరు అభిప్రాయాలు ముఖ్యంగానే అప్పుడు ప్రూఫ్ లక్కర్లా. నీదే తప్పు నేను రైటు, మనం కలిసి ఉండాలంటే నువ్వు మారు. వీటికి కూడా ఈ మధ్య ఇదొకటి, అందరూ రికార్డింగ్స్ పెట్టుకుంటున్నారు గొడవలు అయినప్పుడు. సో ఎందుకంటే రెండో వాళ్ళు ఒప్పుకోరు, నువ్వు గొడవ పడరావు, అనవసరంగా నాతో ఆర్గ్యూ చేస్తున్నావు, దీనికే ఇంట్లో మాట్లాడి నేను ఎప్పుడు చేశాను అంటారు ఒకళ్ళు మూర్ఖంగా. లేకపోతే ఎందుకైనా కానీ ఇది కూడా మంచో చెడుకో ఇవి కూడా రికార్డ్ చేసుకుంటున్నారు. మీడియా అనేది అదే అంటుంది, ఇప్పుడు నిప్పు రవ్వని మనం వంట వండటానికి వాడుకోవచ్చు, ఇల్లు కాలటానికి వాడుకోవచ్చు. ఎలా వాడుకుంటారు అనేది మన విజ్ఞతను బట్టి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అది. ట్రూ. సో ఏదేమైనా మీరు చెప్పింది పాయింట్లో నాకు ఒకటి బాగా నచ్చింది, కలిసి ఉండాలి ఎండ్ ఆఫ్ ద డే అనుకున్నప్పుడు. కలిసి ఉండాలనుకునే వాళ్ళకి మీడియా అవసరం లేదు, ఒకటే వాక్యం. ట్రూ. మీడియా సహాయంతో పాజిటివ్గా వాడుకుని కూడా వాడుకోవచ్చు. బట్ ఏదైనా మీడియా అక్కర్లా, మనుషులు సరిపోతారు. వాళ్ళు పేరెంట్స్, కౌన్సిలర్స్ వీళ్ళు సరిపోతారు కలిసి ఉండాలని అనుకుంటే. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.